టీడీపీ పార్టీలో కొన్ని వర్గాలు పనిచేస్తూ ఉన్నాయి బానుని గద్దె దింపడానికి. అతను కొద్దిగా ఎవరితో పలకడు, కనీసం నవ్వడు. ఎవరినైనా చూస్తే కార్యకర్తల్లో ప్రజల్లో ఉన్న అభిప్రాయం అది. అంటే మిమ్మల్ని పిలిచి మాట్లాడలేదా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు? ఇప్పుడు పార్టీలో ఉన్నాను, పార్టీలో వ్యతిరేకంగా ఎమ్మెల్యే గురించి మాట్లాడితే దాన్ని లేనిపోని కాంట్రవర్షియల్గా చేస్తారు. అంటే ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది ఆ వీడియోలో? నాకైనా ఎక్కువ మీకే తెలుసుంటుంది, తరలిస్తూ ఉన్నారా లేదా, రోజా ఎంత తరలిచ్చింది, ఇప్పుడు ఉన్నాయని ఎంత తరలిస్తూ ఉండదు. అంటే నగిరిలో కానీ పుత్తూరులో కానీ కోవట్లు ఉన్నారంట టీడీపీకి సంబంధించి. 100% వ్యక్తిగతంగా నేను అడిగేది ఏంటంటే కార్యకర్తలకి టీడీపీ పార్టీకి సంబంధం ఉందా? ఇప్పుడు తెగిపోయే రోజులు రావచ్చు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే, మా పార్టీ ఎమ్మెల్యే. వైసీపీ ప్రభుత్వం కానీ పొర్రపాటున 2029లో వస్తే కనుక చాలా దాకా ఇసుక దందా జరుగుతూ ఉంది. వైసీపీ వాళ్ళకి పని పాట లేదు. ఆవిడ వైసీపీలో ఫైర్ బ్రాండ్. నోరుంటే ఫైర్ బ్రాండ్ అనుకుంటే ఆమె కానీ ఎక్కువ తిట్టగలుగుతాను నేను. హాయ్ హలో, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. ప్రస్తుతం నాతో ఉన్న గెస్ట్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతుగుంట విజయబాబు గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఇంతవరకు ఏ ఛానల్కి కూడా ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఫస్ట్ టైం ఇట్స్ యూటీవీకి ఇంటర్వ్యూకి ఒప్పుకోవడం జరిగింది. అదే పనిగా రోజు కూడా ఫోన్ చేసి మాట్లాడడంతో ఈరోజు ఇంటర్వ్యూకి యాక్సెప్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఇక్కడ టీడీపీలో ఏం జరుగుతూ ఉంది, అదేవిధంగా టీటీడీలో ఏమేం జరుగుతూ ఉంది, అన్యాయాలు జరుగుతూ ఉందంటూ కూడా కొన్ని వార్తలు చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి పూర్తి డీటెయిల్స్ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అంటే మనిషి చూస్తే రూపానికి బీజేపీ పర్సన్ లాగా ఉన్నారు నాకైతే. నేను తెలుగుదేశం సైకిల్ గుర్తుకు సంబంధించినటువంటి వ్యక్తిని. ఓకే. ఎల్లవేళలా మొదటి నుంచి నాకు తెలుగుదేశంలో ఉండడం అన్నా, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వంలో పనిచేయడం అన్నా చాలా సంతృప్తిగా ఉంటుంది. ఓకే. అంటే చుట్టుపక్కల రాజకీయాలు, అదేవిధంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి మాజీ మంత్రి అయినటువంటి రోజా గారు ఇక్కడ లాస్ట్ టైం మంత్రిగా చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఇప్పుడు ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. టీడీపీ పార్టీలో కొన్ని వర్గాలు పనిచేస్తూ ఉన్నాయి బానుని గద్దె దింపడానికి. మొదటి ప్రశ్న అంటే ఏం చెప్తారు మీరు? అంటే ఎలక్షన్లో 1.5 సంవత్సరం అయింది. అతను కొద్దిగా ఎవరితో పలకడు, కనీసం నవ్వడు. ఎవరినైనా చూస్తే అభిమానంగా మాట్లాడాడనేటువంటి భావన ఎలక్షన్ల ముందు ఉంది, ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది. అంటే కార్యకర్తల్లో ప్రజల్లో ఉన్న అభిప్రాయం అది. ఎందుకంటారు? అంటే మీరు టీడీపీఏ, గాలి భానుప్రకాష్ అయినటువంటి ఆయన కూడా టీడీపీఏ, ఆయనకి పిలిచి సీట్ ఇవ్వడం జరిగింది, కంటెస్ట్ చేశారు, ఎమ్మెల్యేగా గెలిచారు. నాకు తెలిసి 35,000 ఓట్లతోనే ఏమో గెలవడం జరిగింది. 45,000. ఓకే. అంటే గెలవడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు మీరు ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు, అంటే మిమ్మల్ని పిలిచి మాట్లాడలేదా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు? మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి పనిచేయాలి కదా, పార్టీలో ఉండేటప్పుడు పార్టీకి పనిచేయాలి కదా. ఎన్నికలకు ముందు 6-7 మీటింగ్లు పెట్టాను. అంతా మీటింగ్లకంతా కూడా నా సొంత ధనంతోనే మీటింగ్లు పెట్టాను. అసలు ఎన్నికలకు ముందు గెలిచిన భానుప్రకాష్కైనా 10,000 15,000తో గెలుస్తాం అనుకోండి వచ్చే, కానీ నేనైతే 30,000 పై చిలుకు ఓట్లతో తెలుగుదేశం పార్టీ నగిరి నియోజకవర్గంలో గెలుస్తా ఉందని ప్రతి మీటింగ్లో నొక్కి ఒక్కని చెప్పినటువంటి వ్యక్తిని నేను. అంటే పార్టీకి అంత విధేయతతో పనిచేయాలన్నటువంటి ఉద్దేశంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి రోజా అనవసరమైనటువంటి వ్యవహారాలు ప్లస్ ఆమెతో కూడా ఉన్నటువంటి నాయకులందరినీ దూరం చేసుకోవడము, ఇక్కడ అన్నతమ్ముల్ని, భర్తకు తమ్ముల్ని, వీళ్ళందరినీ పెట్టుకొని ఇక్కడ అన్నీ అంటే సహజ వనరులైతేమి ఇవన్నీ కూడా నేను వస్తాను. రోజా గారి పాయింట్ పక్కన పెట్టేసాను. ఇప్పుడు గాలి భానుప్రకాష్ గారి గురించి సూటిగా ఒక మాట చెప్పాలంటే ఆయన గురించి ఏం చెప్తారు?
ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే, మా పార్టీ ఎమ్మెల్యే. మాట వినట్లేదా, లేదంటే వైసీపీ నాయకులు ఏదైతే ఇక్కడ వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళని కూడా చేతులు కలుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పుడు అనేది మాట వినిపిస్తా ఉంది. వాస్తవమా కాదా? అంటే వైసీపీ నాయకులు ఇప్పుడు కలుపుకోవాల్సిన అవసరం లేదు. ఉన్నటువంటి నాయకత్వం అంతా వచ్చేసింది. వాళ్ళతో ఎక్కువగా కలిసి పనిచేసేటువంటి పరిస్థితులు ఉన్నాయన్నటువంటి అభియోగం పార్టీలో ఉన్న కార్యకర్తలకి, నాయకులకి అందరికి కూడా కొద్దిగా బాధగానే ఉంది. ఆయన కలుస్తూ ఉన్నారా? గాలి భానుప్రకాష్ గారు ఇప్పుడు కార్యకర్తలతో కానీ, అదేవిధంగా మీటింగ్స్ అటెండ్ అవ్వడం కానీ అవన్నీ కూడా చేస్తూ ఉన్నారా ఇప్పుడు? ఇప్పుడు పార్టీలో ఉన్నాను. పార్టీలో వ్యతిరేకంగా ఎమ్మెల్యే గురించి మాట్లాడితే దాన్ని లేనిపోని కాంట్రవర్షియల్గా చేస్తారు. అంటే జరుగుతోందన్నమాట. ఇంకా మీకు విలేకరులకు మాకన్నా ఎక్కువ తెలుస్తుంది. వాస్తవం కాదు. అంటే మీకు ఈ నియోజకవర్గం గురించి పూర్తిగా అవగాహన ఉంది. అంటే ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో మీరు ఇక్కడ టీడీపీ పార్టీలో నాకు తెలిసి 3వ క్లాసో 4వ క్లాసో ఉన్నప్పటి నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు. అప్పటి నుంచి చూస్తూ ఉన్నాను మిమ్మల్ని, ఫాలో అవుతాను కూడా. అప్పటి నుంచి చూస్తూ ఉన్నాను మిమ్మల్ని. అంటే మీకు పూర్తిగా అవగాహన ఉందని నేను అనుకుంటున్నాను. అంటే సూటిగా చెప్పండి, అంటే ఆయనకి కార్యకర్తల మీద ప్రేమ ఉందా, ద్వేషం ఉందా? ఇంకా దాని గురించి మనం చెప్పే రోజులు వచ్చేస్తే పబ్లిక్గా చెప్తాము. కానీ ఇప్పుడు చెప్తే అది పార్టీలో కాంట్రవర్షియల్ అవుతుంది కదా. నేను తెలుగుదేశం సైకిల్ గుర్తు ఎప్పటికి వెళ్ళ ఉంటాను. నేను పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని ఈరోజు ఆయన గురించి చెప్పడం, అంటే పబ్లిక్గా చెప్పడం అది కరెక్ట్ కాదు కదా. పైనుంచి ఆదేశాలు వస్తుందా మీకు, ఇలా మాట్లాడాలి అలా మాట్లాడాలి అనేసి? అట్టేం లేదు. మనమేం ఇక్కడేం కాంట్రవర్షియల్ చేయడం లేదు కదా. కాబట్టి నాకు ఆదేశాలు ఎందుకు వస్తాయి? కాంట్రవర్సీ ఇక్కడ పాయింట్ కాదు సార్. అంటే రోజా గారి మొన్న కూడా ఏదో వీడియో పెట్టినట్టు నేను చూడడం జరిగింది. ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు అనేది ఇక్కడ నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు. ఈజీగా గుర్తుపట్టగలుగుతారు. సూట్ కేసులు మోసుకొని పోయేది ఎవరు, బయట విదేశాలకి డబ్బు తరలిచ్చేది ఎవరు, ఇవన్నీ కూడా సూటిగా మాట్లాడారు. పేర్లు మాత్రమే మీరు యూజ్ చేయలేదు. ఆ పేర్లు ఎవరనేది ఈ గ్రామంలో ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ వీడియో చూసినటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. అంటే ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది ఆ వీడియోలో? కొన్ని పరిస్థితులు బట్టి జరిగే వాటిని కొద్దిగా బాధతో చెప్పాలి కదా ప్రజలకి. అంటే పార్టీలో కూడా కొద్దిగా తెలియాలి కదా పరిస్థితులు ఏం జరుగుతూ ఉందని. దానికనే ప్రయత్నం, చిన్న ప్రయత్నం. అంటే అధిష్టానానికి తెలీదా గాలి భానుప్రకాష్ ఎలాంటి వారు అనేది? అంతా తెలుసు. ఎందుకు తెలియదు? అధిష్టానానికి నాకన్నా ఎక్కువ తెలుసు. మళ్ళీ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఉన్నట్టుండి ఈ 1.5 సంవత్సరం కూడా కాలేదు. ఏమి ఇంకా మరి గబగబని నిర్ణయాలు తీసుకోలేదు కదా పార్టీ ఎమ్మెల్యే మీద. డైరెక్ట్గా దొరికిపోతే తప్పితే దొరకకుండా జరిగే వాటికి తీసుకోలేదు కదా. సూట్ కేసులు తరలిస్తా ఉన్నారు అనే మాట నిజమా కాదా? నాకైనా ఎక్కువ మీకే తెలుసుంటారు. తరలిస్తా ఉన్నారా లేదా, రోజా ఎంత తరలిచ్చింది, ఇప్పుడు ఉన్న ఆయన ఎంత తరలిస్తా ఉన్నాడు, మీరే ఎక్కువ దాని మీద తెలుసుకో ఉంటారు. ఇక్కడ జరిగే అన్యాయాలన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారా? దీని గురించి నేను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పార్టీకే ప్రతి ఒక్క చిన్న విషయం తెలిసిపోతుంది. విజయబాబు అంటే ఏమి, ఇప్పుడున్న ఎమ్మెల్యే అయితే అతను ఏమి అనేటువంటిది ప్రతి ఒక్కరికి, ఇక్కడ ప్రజలైతే ఏ విధంగా గుసగుసలాడతారో వీటికైనా స్పష్టంగా వాళ్ళు ఇంటెలిజెన్స్ ద్వారా అయితేమి, పార్టీ పరంగా అయితేమి అన్ని విధాల రిపోర్ట్లు పార్టీ అయితే తెప్పించుకుంటుంది. అయితే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి అన్ని విషయాలు తెలుసు. అయితే నగిరిలో కానీ పుత్తూరులో కానీ కోవర్ట్లు ఉన్నారంట టీడీపీకి సంబంధించి. కోవర్ట్లు ఎందుకుంటారు? కోవర్ట్లు ఏముంది? కోవర్ట్లు అంటే వైసీపీకి పని చేస్తే కోవర్ట్లు అంటారు. కోవర్ట్లు కాదు కదా. పార్టీకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కావాలంటే ఏం జరుగుతా ఉందని అడుగుతారు పార్టీ ఎవరినైనా, వాళ్ళు ఇస్తారు. మిమ్మల్ని ఎప్పుడు అడగలేదా? నన్ను ఎప్పుడు అడగలేదు. ఎవరు కూడా అడిగే ప్రయత్నం ప్రయత్నం కూడా చేయలేదు. అచ్చెన్నాయుడు గారు కూడా అడగలేదా? ఆయనకి సంబంధం ఏముంది? మనసు మీద ఒట్టేసుకొని చెప్పండి. మనసు మీద ఏముంది? ఆడైనా ఒట్టేసే అలవాట్లేదు నాకు. ఇప్పుడు నాకు అదొక గుడ్ హ్యాబిట్. నేను ఒట్టేసేటువంటి పరిస్థితులు వస్తే వాళ్ళతో మాట్లాడిన కావాలంటే, అంతేగాని నేను ఒట్టయితే అలుగుతారు. అరవను, నేను ఒట్టి అయిన అంతే. నా మనస్సాక్షి కోసం నేను దేవుడికి తప్పితే దేనికి భయపడను. దేనికి భయపడను. నీ గాడ్ ఫాదర్ ఎవరు? నా గాడ్ ఫాదర్ అని ఏమిలే. నాకు రాజకీయాలంటే ప్యాషన్. నేను ఇంకా గాడ్ ఫాదర్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్తాను అనుకున్నాను. అంటే మా నాయకుడు ఆయన, మా రాజకీయ నాయకుడు ఆయన. ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తాం. అంటే ఇప్పుడు ముఖ్యంగా పార్టీలో మీ స్థానం ఏదనుకోవచ్చు? ఇప్పుడైతే ప్రస్తుతానికైతే నేను ఈ నియోజకవర్గంలో, అంటే ఈ మధ్యలో ఇంకొక అతనికి పదవి వచ్చింది. అంతకుముందు అయితే ఎమ్మెల్యే తర్వాత నాకే ఒక మంచి పొజిషన్ ఇచ్చి పార్టీ
అన్ని విధాలా గౌరవంగానే ఉన్నాను పార్టీ. ఎవరిచ్చారు మీకు పదవి ఇక్కడ? చంద్రబాబు నాయుడు గారు, పిలిచి ఇచ్చారా? అచ్చెన్నాయుడు గారు. మేనేజ్ చేశారా? మేనేజ్ చేయాల్సినంత అవసరం లేదు నాకు. ఎన్నికల ముందు కూడా పార్టీకి పనిచేయన్నాను. అంత ఎంతో చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆ ప్రోగ్రాం కూడా నేను నా సాయి శక్తిలో కష్టపడి పనిచేశాను. లోకేష్ బాబు గారు యువగాలానికి వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో 100% యువగాలాన్ని నగిరి నియోజకవర్గంలో జరిపింది నేనే. చూసాం, ఫొటోస్ కూడా చూడడం జరిగింది అక్కడ. మీరు అది లోకేష్ బాబు గారికి ఆ రోజు జరిపినటువంటి అబ్జర్వర్లకు అందరికీ కూడా తెలుసు ఎవరు యువగాలం జరిపించారు అనేది వాళ్ళందరికీ కూడా తెలుసు. అంటే ఇక్కడ లోకల్గా నేను ఎవరికి చెప్పుకోలేదు, ఎందుకంటే వాళ్ళకి తెలిస్తే చాలు కదా. నేను అంటే ఇప్పుడు మీరు అడిగిన సందర్భంలో చెప్తాను, యువగాలం అయితే పూర్తి స్థాయిలో క్రేన్ మాల్ అయినా కానీ, బ్యాండ్ సెట్లు అయినా కానీ, మంగళ మేళాలైనా కానీ, జనాలు కానీ, ఈ 10 కిలోమీటర్ల నడకలో పూర్తి స్థాయిలో అన్ని చోట్ల హారతులు కానీ, యువగాలాన్ని పూర్తి స్థాయిలో లోకేష్ బాబు గారు అంటే నాకు అంత అభిమానం. ఆయన రాజకీయాల్లోకి రావాలని ఈ ఉమ్మడి రాష్ట్రంలో 2010లో మొట్టమొదట కోరిన వ్యక్తి నేనే. చాలా మంది వైసీపీ నాయకులు పప్పు అంటా ఉంటారు. ఇప్పుడు ఒక మనిషికి సూటిగా సమాధానం చెప్పే వ్యక్తిలాగా తయారయ్యారు అంటే మీరు ఏం చెప్తారు? వైసీపీ వాళ్ళకి పని పాట లేదు. ఈ రోజా గారి అసలు ఏం మాట్లాడుతుందో తెలియదు ఆమెకి. ఆవిడ వైసీపీలో ఫైర్ బ్రాండ్ సార్. ఇంకా నోరుంటే ఫైర్ బ్రాండ్ అనుకుంటే ఆమె కానీ ఎక్కువ తిట్టగలుగుతాను నేను. నేను తిట్టానంటే 5 నిమిషాలు కూడా ఉండలేదు ఆమె. అసలు నా తిట్లు ఇంకా ఆమె వినలేదు అసలుకి. కాబట్టి మేము ఒక పార్టీలో కొద్దిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తాను. అటువంటి ఆయనకి నచ్చవు కాబట్టి మేము ఉన్నాము. ఆమె ఫైర్ బ్రాండ్ అంటే ఇంక మేము ఇది మాట్లాడలేం కదా. యువగలం పాదయాత్రకు వచ్చినప్పుడు నారా లోకేష్ గారు మీతో ఏమైనా మాట్లాడడం జరిగిందా? అంటే విజయబాబు గారు మీరు చూసుకోండి, మీ వెనకాల నేను ఉన్నాను, మీకు బాధ్యతలు నేను అప్పగిస్తాను, ఇవన్నీ ఏమైనా హామీలు ఇవ్వడం జరిగిందా మీకు? పూర్తిగా లోకేష్ బాబు గారి కనుసన్నల్లోని నగిరి నియోజకవర్గంలో యువగాలాన్ని పూర్తిగా నేను నడిపించాను. ఏం చెప్పారు, మీకేం చెప్పారు అనమాట? అంటే కాన్వే బస్సులోనో ఏదో రెస్ట్ తీసుకునే సమయంలో జరిగిందా? అంత మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను రెగ్యులర్గా పార్టీలో ఉండేవాడిని కదా, నేను పార్టీ అభిమాని కదా, నన్ను ఏదో పిలిచి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. నాకు అసంతృప్తి ఉంటే ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ కూడా ఎవరెవరికి ఇచ్చారు, నేను అడగనే లేదు చైర్మన్ కావాలని. వాళ్ళే ఇస్తారు, పార్టీకి అవసరం అనుకున్నప్పుడు ఇస్తారు, ఇచ్చి తీరాలి కదా. అంటే ఇప్పుడు నగిరిలో ముఖ్యంగా చూసుకుంటే మీకు తెలిసే ఉంటుంది ఈ విషయం, చాలా దాకా ఇసుక దందా జరుగుతూ ఉంది. రాత్రిలో ట్రాక్టర్లు తిప్పుతూ ఉన్నారు. టీడీపీ హయాంలో, వైసీపీ హయాంలో తిరిగిందో లేదో మాకు తెలియదు, కానీ ఇప్పుడు మేము చూసే వరకు ఇసుక దందా ఎక్కువ జరుగుతూ ఉంది. అంటే ఎవరు పోలీసు వాళ్ళు కూడా కొన్ని ట్రాక్టర్ నెంబర్స్ మాత్రం నోట్ చేసుకొని ఆ ట్రాక్టర్స్ని మాత్రం ఆపరు. ఇంకా ఏ ట్రాక్టర్ ఉన్నా పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి రక్తం పిండేలాగా పైసలు గుంజేస్తారు. వాస్తవమా కాదా? దాని గురించి ఏం మాట్లాడలేదు. దేనికంటారు? పార్టీ విత్ ఇన్ ది పార్టీలో ఉన్నాను కదా. కాదు సార్, ఇప్పుడు నగిరి నియోజకవర్గానికి సంబంధించి అగైనిస్ట్ పార్టీ సైలెంట్ గా ఉంది, నేనేం మాట్లాడగలుగుతాను దాని గురించి? అగైనిస్ట్ పార్టీ ఇంకెందుకు సైలెంట్ గా ఉందనేది నేను దాని గురించి చెప్పకూడదు కదా. చెప్పలేను కదా. జరుగుతూ ఉంది అని అనుకోవచ్చా? మీరు నేను మాట్లాడుకునేది కాదు కదా. ఈ నియోజకవర్గంలో ఏదో ఫైర్ బ్రాండ్ అన్నారు కదా, ప్రజలు చూస్తారు కాబట్టి నాకు వచ్చిన క్వశ్చన్స్ తరపున మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. అంటే ఈ నగిరి నియోజకవర్గం పుత్తూరులో మొత్తం కలిసి జనాలతో నేను ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడి క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. సో ఏంటి, ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది కూడా పూర్తి డేటా నా దగ్గర ఉంది. సో దాని గురించి బేస్ చేసుకునే మిమ్మల్ని క్వశ్చన్ అడగడం జరుగుతూ ఉంది. నేను అందుకనే చెప్తా ఉన్నాను కదా, నేను విత్ ఇన్ ది పార్టీలో దాని గురించి మాట్లాడలేను కదా. మీరు ఇప్పుడే చెప్పారు కదా ఫైర్ బ్రాండ్ అని, ఆమె ఏమైపోయింది. నేను చెప్పడం కాదు, పూర్తిగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆవిడ పేరు అట్లే పడిపోయింది, ముద్రేశారు ఆవిడికి. నా వ్యక్తిగతంగా నేను చెప్పట్లేదు, అదేవిధంగా ఆవిడికి పూర్తిగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఫైర్ బ్రాండ్ అనే పేరు ముద్ర వేసున్నారు అప్పటికి ఆవిడ మీద. ఇప్పుడు ఏమైనా మోగపోయింది ఆమెకి? నోరు లేదా ఇప్పుడు ఏమైనా? ఆమెకి నోరు ఏమైనా రిపేర్ వచ్చిందా? ఎందుకు ఆమెను అడగాలి? ఇటువంటివి ఏమైనా ఉంటే ఆమెను అడగాలి, నన్ను అడగడం కరెక్ట్ కాదు కదా. అంటే ఇప్పుడు నగిరిలో ఏం జరగట్లేదని అనుకోవచ్చు? జరగలేదని నేను చెప్పలేదండి, జరుగుతూ ఉన్నాయి. అది జరుగుతా ఉందని కూడా నేను ఎందుకు చెప్తాను? మీరు కొంచెం ఇన్ఛార్జ్ గా ఉన్నారు కాబట్టి బాధ్యతలు ఉన్నాయి. నేనేం ఇన్ఛార్జ్ కాదు. అంటే మీకు టీడీపీ పార్టీ అన్నాక టీడీపీలో ఇష్యూస్ జరిగేటప్పుడు మీరు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలి కదా. అధిష్టానానికి అన్ని తెలుసు కదా, మీరు కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే ఇంకా స్ట్రాంగ్ అవుతుంది కదా అనేది మా అభిప్రాయం. ఏది స్ట్రాంగ్ అవుతుంది?
ఇక్కడ ఇష్యూస్ ని మీరు కూడా తీసుకెళ్లి వాళ్ళకి చెప్పే ప్రయత్నం నేనైతే పార్టీకి ఎప్పుడు చెప్పను, కంప్లైంట్ ఏది చేయను. ఏదంటే నేనే కంప్లైంట్ చేసే ఎదుర్కొంటా, నేనే వ్యక్తి కాదా మాట్లాడతాను. మీరు? ఆ? కంప్లైంట్ చేసే వ్యక్తి కాదా మీరు? ఎప్పుడు కంప్లైంట్ చేసింది ఉమ్, నేను చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ బాబు గారిని కానీ ఇప్పటి వరకు నాకు ఈ పదవి కావాలి, ఈ పని కావాలని కూడా అడగలేదు. ఉమ్, నేను జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా 2000లోనే ఉన్నాను, 25 సంవత్సరాల క్రితమే ఉన్నాను, ఉమ్, అధికారంలో ఉన్నప్పుడే ఉన్నాను. దాని తర్వాత జిల్లా కార్యదర్శి అయినాను, అధికార ప్రతినిధి అయినాను, ఈరోజు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నాను. ఉమ్, పార్టీ గుర్తించినప్పుడంతా నాకు పదవి ఇస్తూ ఉంది. రైట్. నాకు తెలుగుదేశం సైకిల్ గుర్తు అంటే అభిమానం. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు నాయకత్వంలో పనిచేయడం అంటే ఉమ్, మరొకసారి చెప్తా ఉన్నాను, ఉమ్. అదొక హ్యాపీ నాకు. రెడ్ బుక్ లో నెక్స్ట్ చిత్తూరు జిల్లా నుంచి ఎవరి పేరు ఉంది? నేనైతే కరుణాకర్ రెడ్డి రోజా నేత వేసేస్తారని అనుకుంటా ఉన్నాను. సార్ జోక్ గా ఉంది సార్. జోక్ కాదండి, రోజా అంటే ఒక ఆడబిడ్డ అనేసి మీ ఆమె పార్టీలో కూడా సానుభూతి లేదా? ఆడుదాం ఆంధ్రాలో అవినీతి జరిపింది, దాని మీద దర్యాప్తు చెప్తానని మంత్రి గారు చెప్పారు, ఉమ్, మన శాఫ్ చైర్మన్ చెప్పారు. ఉమ్. కాబట్టి ఉండొచ్చేమని ఒక ఆలోచన. మీరేమనుకుంటున్నారు? ఉంది అనుకుంటున్నారా లేదంటే లేదు ఉండదు వాళ్ళు అనుకుంటున్నారా? చెప్పింది వినడమే కానీ నేను అనుకునేదే ఉంది. మీ గెస్ట్ చెప్పండి. మీకు Yes. అన్యాయాల గురించి మీకు తెలిసే ఉంటది కాబట్టి రెడ్ బుక్ లో వాళ్ళు ఎవరో ఒకరి పేరు చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎస్పీదో లేదంటే అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యేకి సంబంధించి మాజీ మంత్రికి సంబంధించి రోజా పేరు, తిరుపతికి సంబంధించి ఎమ్మెల్యే వాళ్ళ పేర్లు ఎవరో ఒకరి పేర్లు ఉండి మీ దృష్టికి వచ్చే ఉంటది. నారా లోకేష్ బాబు గారు అనబడే వ్యక్తి చాలా తెలివైన వ్యక్తి. ఉమ్, 2014 నుంచి 19 వరకు కూడా రాష్ట్రంలో చాలా వరకు అంటే మనకు తెలిసి మన ఎయిర్పోర్ట్ దగ్గరనే సెల్కాన్ అయితేమి, డిక్సన్ అయితేమి, అటువంటి ఫ్యాక్టరీ 10-15 తెచ్చిన దాంట్లో కూడా ప్రధాన పాత్ర లోకేష్ బాబు గారిదే. ఉమ్, గతంలో ఐటీ శాఖ మంత్రులుగా ఉండి కూడా విజయవాడ కానీ విశాఖపట్నంలో కానీ ఉమ్, అసలు పూర్తిగా జీరోలో ఉన్నటువంటి ఐటీని అంతో ఇంతో ఒక స్థాయికి గుర్తింపు వచ్చే విధంగా, ఆంధ్రప్రదేశ్కి గుర్తింపు వచ్చే విధంగా పాటుపడింది కూడా లోకేష్ బాబు గారే. అంటే గడగడలాడిస్తున్నారు అయితే రెడ్ బుక్ రాజ్యాంగం. ఈ రోజు ఈ రాష్ట్రంలో అంతో ఇంతో అభివృద్ధి పరుగులెత్తుతా ఉందన్న, ఉమ్, ఈరోజు విశాఖపట్నంలో గూగుల్ వస్తూ ఉందన్న, దేనికైనా ప్రతి ఒక్కదానికి నా సొంత అభిప్రాయం నారా లోకేష్ బాబు గారి ఆలోచనలు, ఉమ్, ఆయన పడుతున్న శ్రమ వల్ల వస్తూ ఉందనేటువంటిది నా సొంత అభిప్రాయం. ఉమ్. పార్టీ అభిప్రాయం? పార్టీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది కదా, ఉమ్, నా సొంత అభిప్రాయం ఇది. ఉమ్. ఉమ్. తిరుపతిలో జనసేన ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు గారు కానీ అదేవిధంగా తిరుపతి జిల్లాకు సంబంధించి ఎవరైతే జనసేన టీడీపీ నాయకులు ఉన్నారో చాలా గ్యాప్ వస్తూ ఉంది. వాళ్ళ పార్టీ జనసేనకి టీడీపీకి చాలా గ్యాప్ వస్తూ ఉంది. లోపల చాలా కొట్టుకుంటున్నారు. బయటికి రావట్లేదు ఇష్యూ. ఈ ఇష్యూని పవన్ కళ్యాణ్ దృష్టికి కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు దృష్టికి కానీ వెళ్ళనివ్వకుండా లోపలే కొట్టుకొని చస్తా ఉన్నారు అనే దానికి ముఖ్యంగా మొన్న పిఠాపురంలో జరిగిన ఇష్యూ. ఏం చెప్తారు దానికి? అధికారంలో ఉండేటప్పుడు ప్రతి పార్టీలో ఉండేటివి ఇవి. కూటమి కాంగ్రెస్ లో లేదా, వైసీపీలో లేదా, బీజేపీ ఏ అన్ని పార్టీలో పార్టీల్లో ఉంటాయి. అన్ని కానీ పార్టీలో కూటమి ఉంటాయి. అన్నప్పుడు మూడు పార్టీలు కలిసి ఉన్నప్పుడు ముగ్గురు కలిసిపోవాలి. కానీ ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి, మా నారా లోకేష్ సీఎం కావాలి, మా చంద్రబాబు నాయుడు సీఎం కావాలనేసి మూడు పార్టీలు కూడా కొట్టుకుంటున్నారు. అంటే ఎవరు సీఎం కావాలి అనేది కూడా పవన్ కళ్యాణ్ అయితే జన సైనికులు కూడా మా నాయకుడు సీఎం కావాలంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితులు కానీ, రాబోయే పరిస్థితులు కానీ, ఉన్న పరిస్థితులు కానీ, రాబోయే కాలంలో నారా లోకేష్ బాబు గారు మాత్రమే ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంది, అవతారాన్ని కూడా మాధ్యమ. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదా? ఎందుకండి, ఆయన పార్టీ వేరు, మన పార్టీ వేరు, కూటమిలో ఉండారు, ఆయన గౌరవిస్తా ఉంది పార్టీ. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ అంటే పవన్ కళ్యాణ్కి మామూలుగా కాదు విలువ ఇచ్చేది, గౌరవం ఇచ్చేది అన్ని విధాల. ముఖ్యమంత్రికి ఏ స్థాయిలో జరుగుతా ఉందో ఉప ముఖ్యమంత్రికి కూడా అదే స్థాయిలో అన్ని, అంటే ప్రోటోకాల్ విషయంలో కానీ, గౌరవం విషయంలో కానీ, దేంట్లో కానీ గౌరవిస్తా ఉంది. అన్ని ఇచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డికి మామూలు అసెంబ్లీలో పర్మిషన్ ఇవ్వచ్చు కదా. 2 నిమిషాలు మాట్లాడేకి ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది వైసీపీ నేతలు ఉన్నారో అందరూ అడుగుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి మాట్లాడడానికి పర్మిషన్ ఇస్తే అసెంబ్లీకి వస్తాను అంటూ కూడా సవాల్ చేస్తున్నారు. అంటే 11 సీట్లు పరిమితం అయితే మాట్లాడడానికి విలువ లేదా మాకు అంటూ కూడా మాట్లాడుతున్నారు. అంటే భయపడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే టీడీపీ వాళ్ళు భయపడతారని ఆ ఛాన్స్ ఇవ్వట్లేదా? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే కదా, ఇన్ని అడుగుతా వస్తే మాట్లాడాలి కదా, అంటే మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వాలి కదా. ఎందుకు ఇవ్వరు? ప్రతిపక్ష నాయకుడికి ఎందుకు ఇవ్వరు? రాకుండానే మాట్లాడడం అది కరెక్ట్ కాదు. అంటే రావడానికి చేతగానోడు 100 మాట్లాడతాడు. అదేదో సామెత ఉంది కదా, ఆడలేనమ్మా మధ్యలో సరిలేదంటారు కదా.
అది మరి వాళ్ళు అసెంబ్లీకి రాకుండానే వాళ్ళు ఏదో కావాలని తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లడమే అది తప్పితే ఇంక వేరే ఏం లేదు. పోనీ ఇంకొక స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి. అంటే మీరు కెమెరాలు ఆఫ్ చేయమని ఆఫ్ చేపిస్తాను. స్ట్రైట్ ఫార్వర్డ్గా నాకు ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ రాబోయే తరానికి భవిష్యత్తుకి పవన్ కళ్యాణ్ ఉండొచ్చా, నారా లోకేష్ ఉండొచ్చా సీఎంగా? నారా లోకేష్ గారే. ఎందుకు అంత సూటిగా ఎందుకు చెప్తున్నారు? మీకు ఏదైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏదైనా వచ్చిందా? ఇంటెలిజెన్స్ ఏముందండి, ఆయన అహోరాత్రులు కష్టపడతా ఉండేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల పవన్ కోసం. కళ్యాణ్ కష్టపడట్లేదా? అసలు ఆయన గురించి మనం మాట్లాడడం మా పార్టీ కాదు కదా ఆయన. ఎందుకు పార్టీ కాదండి? మీరు కూటమి ఒకటే కదా, అవును. ఎందుకు పార్టీ ఒకటి కాదు అంటారు మీరు? ఎందుకు ఒకటి కాదు? మీరు అందరూ కలిసే కదా పనిచేస్తున్నారు అవును. ఇప్పుడు, మళ్ళీ ఎందుకు ఒకటి కాదు? నాకైతే నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఆయన అయితేనే పార్టీకి కానీ నెక్స్ట్ రాబోయే 2029 ఎన్నికల్లో కూడా నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో తప్పకుండా విజయం సాధిస్తామని కూడా ఈ సందర్భంగా మీరు తెలియజేస్తాను. చెప్తా ఉన్నారు. మళ్ళీ తిరుపతిలో జన సైనికులు ఉన్నారు, మా నాయకుడిని తక్కువ చేస్తున్నారనే ఉద్దేశం కూడా ఉంది అంటూ కూడా రేపొద్దున ఏదైనా మాట్లాడే పరిస్థితులు ఏర్పడతాయి. మీరు ఆలోచించారన్నారా ఈ మాట? ఆలోచించేదే ఉంది. ఖచ్చితంగా 100% జరగబోయేది అదే, జరిగేది అదే, ఉన్నది అదే. ఓకే, ఇది పక్కన పెడితే తిరుమల, నేను చాలాసార్లు మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాను. నేను ప్రతి శనివారం కూడా మీ సోషల్ మీడియాలో పోస్ట్ రావడం జరుగుతుంది, తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకున్నట్టు. నెలకు ఒకసారి మీరు ఇష్టంగా కొలిచే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అన్యాయం జరుగుతూ ఉందంటూ కూడా ఈ మధ్య చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. లడ్డు కల్తీ కావచ్చు, అదేవిధంగా ఏదైతే శాలువాలు కప్పుతారో అది కావచ్చు. ఇంకొకటి ఈ మధ్య నిన్న కాక మొన్న బీరు బాటిల్ చాలా కలకలం రేపుతా ఉంది. ఏం చెప్తారు దీని గురించి? కలకలం రేపేదే ఉందండి. వైసీపీ వాళ్ళు కారులో తీసుకెళ్ళి ఆడ బాటలు లేచినట్టు ఒక సాక్షి విలేకరి మీద, ఇంకొక వైసీపీ కార్యకర్త మీద కేసులు కూడా పెట్టారు. పూర్తిగా ఇది వైసీపీ వాళ్ళు కుట్ర, కింద నుంచి వాళ్ళకి పిచ్చి పీక్ వెళ్ళిపోయింది వాళ్ళకి. వైన్ షాప్ నుంచి తిరుమల సన్నిధిలోకి మందు బాటిల్ ఎలా వెళ్ళాయి? కింద కారులో చెకింగ్ సరిగ్గా లేదా, లేదంటే కింద సెక్యూరిటీ అప్రమత్తంగా ఉన్నారా, లేదంటే ఎలా వెళ్ళింది పైకి మందు బాటిల్? ఇప్పుడు ప్రభుత్వం టీడీపీ ఉంది. టీడీపీ ఉన్నప్పుడు కింద సెక్యూరిటీ ఉన్నప్పుడు టీటీడీ పైన చక్రం తిప్పుతా ఉన్నప్పటికీ మందు బాటల్లో కింద నుంచి పైకి వెళ్ళిందంటే ఎవరి వెనక నుండి జరిగింది, ఎవరి కనసైకల్లో జరిగింది? అదైతే మందు బాటల్లో కాదు, ఖాళీ బాటల్లో. ఖాళీ బాటల్ కానీ ఒక వాళ్ళు సాక్షి అనేటువంటి పరిస్థితి ఏమన్నా కారుకు అతికించుకొని పోయినారో ఏమని మనకైతే కరెక్ట్ చెకింగ్ ఉంటది కదా కింద. ఏదైతే ఎంటర్ అవుతామో తిరుమలకి అక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ చెకింగ్ ఉంటుంది. ఈవెన్ నేను వెళ్ళినా సరే, ఎవరు రాష్ట్రంలో ఎవరి ఎమ్మెల్యే నాయకులైనా సరే కింద చెకింగ్ చేసే పైకి వెళ్తుంది కారు ఏదైనా సరే. ఆ బాటల్ ఎలా వెళ్ళింది అంటే ఈ ప్రభుత్వంలో ఏం చెప్తారు దానికి? దర్యాప్తు చేస్తా ఉన్నారు దాని గురించి. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగి ఖచ్చితంగా ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసి ఉన్నారు. దానికి ఎవరెవరు కారణం అని కూడా అందరినీ అరెస్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయి. తిరుపతి చైర్మన్ గా, టీటీడీ చైర్మన్ గా పనిచేస్తున్నటువంటి కరుణాకర్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళడం జరిగింది, మాట్లాడాము, అంతా అయింది. అక్కడ ఉన్న కార్యకర్తలతో కూడా నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళు సూటిగా ఒకటే ప్రశ్న, ఏదైతే స్థలంలో బీర్ బాటిల్ దొరికిందో అక్కడ 3 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఒక సీసీ కెమెరానే రిలీజ్ చేశారు, ఇంకా 2 సీసీ కెమెరాలు ఎక్కడికి వెళ్ళింది, 2 సీసీ కెమెరాలు రిలీజ్ ఎందుకు చేయట్లేదు అంటూ కూడా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ 2 సీసీ కెమెరాల ఫుటేజ్కి సంబంధించి ఏం చెప్తారు? వాళ్ళు ఏమైనా ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్లా? వాళ్ళేదో నోటికి వచ్చింది చెప్తారు. వైసీపీ వాళ్ళకి ఏమన్నా పద్ధతి ఉందా మాట్లాడడానికి? ఏ రోజైనా వాళ్ళు పద్ధతిగా మాట్లాడినారా? వాళ్ళకి ఎక్కడైనా ఒక చోట 3 సీసీ కెమెరాలు పెడతారా? ఎక్కడైనా చరిత్రలో ఉండదు అది. మరి ఒక చోట వాడు బీరు బాటలు వేస్తారు, 3 సీసీ కెమెరాలు పెడతారా? వాళ్ళు ఏదో చెప్తారు. వాళ్ళు ఇంకొకరు ఏంటంటే సాక్షి విలేకరి ఫోన్ కూడా దారిపోయిందంటూ కూడా వెలుగులోకి వస్తూ ఉంది. అంటే సాక్షి ఫోన్లో, సాక్షి టీవీ సంబంధించి ఫోన్లో కూడా ఎవిడెన్స్ ఉందంటూ కూడా నిన్న కిరణ్ రాయల్ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. కిరణ్ రాయల్ జనసేన ఇన్ఛార్జికి సంబంధించి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. సాక్షి రిపోర్టర్ ఫోన్లో ఎవిడెన్స్ ఉంది, ఆ ఫోన్ కనిపించట్లేదంటూ కూడా క్లియర్గా చెప్పారు. అంటే దీన్ని తారుమారు చేసే ప్రయత్నం ఎవరు చేస్తా ఉన్నారు? ఈ కూటమి ప్రభుత్వంలో కావచ్చు. ఏం చెప్తారు? అతని సొంత అభిప్రాయం ఏదో మాట్లాడతారు. వీటికి ఎంత మనం నేను మాట్లాడలేదు. ఒకరు మాట్లాడుతూ ఉంటారు పరిస్థితుల్లో. దాన్ని అంతా మనం సీరియస్గా తీసుకోలేదు కదా. కాదు సార్, మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారు? అంటే వైసీపీ వాళ్ళు ఎవిడెన్స్ ఉందనుకుంటున్నారా, లేదనుకుంటున్నారా? వైసీపీ వాళ్ళు పూర్తిగా తప్పులు చేయడము, ఆ ఫోన్లు పగలగొట్టేయడము అందరికి తెలిసిందే. సాక్షి వాడు కూడా ఆ పని చేస్తుంటాడే కానీ వేరే వాళ్ళు ఎందుకు పగలగొడతారు? టీడీపీలో తప్పులు జరగట్లేదు.
టీడీపీలో తప్పులు జరగట్లేదు అనుకుంటున్నారా మీరు? తప్పులు ఎందుకు జరుగుతాయి? జరగనివ్వడు కదా మా నాయకుడు. తప్పులు జరగనివ్వరు కదా. యువతని అవమానిస్తా ఉంది టీడీపీ ప్రభుత్వం అని కూడా ఒక వార్త వచ్చింది. ఎందుకు అంటే ఈ మాట అన్నానంటే, మొన్న వైఎస్ఆర్సీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజుకి మేకపోతుల్ని బలిస్తే, అది మా అభిమానం కొద్దీ, నాయకులు చెప్పే మాట, మా అభిమానం కొద్దీ మేకపోతులు బలిస్తే ఆ మేకపోతులు రక్తం మా నాయకుడికి అంటిస్తే దానికి బేడీలేసి నడి రోడ్డు మీద ఒక ఖైదీలు నడిపించినట్టు నడిపిస్తే మా పరువు ఏం కావాలి, మా ప్రతిష్ట ఏం కావాలి, నా కుటుంబం ఏం కావాలంటూ కూడా మాట్లాడుతున్నారు. అంటే ఇది అవమానం కాదా? అంటే అభిమానం అనేది ఉంటుంది, ఎవరన్నా చేస్తారు. అది మా పార్టీలో ఆ పనులు చేయలేదు. మీ పార్టీలో ఎందుకు చేయలేదు? ఎవరు చేసినారు? పరిటాల శ్రీరామ్ గారు చేయలేదా? ఎప్పుడు చేయలేదా? ఎప్పుడు? చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ అయినప్పుడు మేకపోతులు నరికి మేకపోతు ఎత్తుకొని పోయేసి చంద్రబాబు నాయుడికి రక్తాభిషేకం చేశారు. అప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు మరి? అంటే వాళ్ళు మరి రఫా ఆడిస్తాము చంపుతామని చెప్పలేదు కదా. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ అభిమానంగా చేసి ఉండొచ్చు ఆయన. అవును, అంతేగాని ఇప్పుడు కూడా వీళ్ళ మరి దౌర్జన్యకరమైనటువంటి ఇప్పుడు మాట కూడా మాట్లాడరు కదా. చెప్పలేదు. ఇప్పుడు కూడా వాళ్ళ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన నాయకులు ఎవరు కూడా పుట్టినరోజు నాడు రప్ప ఆడిస్తామని చెప్పలేదు. జస్ట్ వాళ్ళ అభిమానం కొద్దీ రక్తాభిషేకం చేశారు. టీడీపీ పార్టీలో కూడా జరిగింది ఆ రక్తాభిషేకం. అప్పుడు యాక్షన్ తీసుకొని ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకుంటా ఉంది? అంటే ఆ ప్రభుత్వానికి అలవాటు అయిపోయింది వైసీపీకి అటువంటి పనులు చేయడం. కాబట్టి అప్పుడు వదిలేసి ఉండొచ్చు. ఇప్పుడు మా ప్రభుత్వానికి అటువంటి పట్టదు. ఎటువంటి పరిస్థితుల్లో మా ప్రభుత్వంలో అటువంటి జరగకూడదు అనేది మా మీ నాయకుడి. పార్టీ నాయకులే చేస్తారు. అది కూడా ఎప్పుడు మీ పార్టీ నాయకులే పరిటాల శ్రీరామ్ అనంతపురంకి అది గత సంబంధించి ప్రభుత్వంలో జరిగింది. వాళ్ళని అడగాలి, మమ్మల్ని అడిగి ఏం చేయగలరు? గత ప్రభుత్వం పరిటాల శ్రీరామ్ టీడీపీయే కదా. అవును, ఆ అప్పుడు ప్రభుత్వం తీసుకోండి చర్యలు. తీసుకోకపోతే మేమేం చేయాలా? అప్పుడు మీరు మా ప్రభుత్వం ప్రశ్నించారా? చేస్తే ఒప్పుకోమని మా నాయకుడి ఆదేశాలు. అంటే అంత దౌర్జన్యంగా పిలిచి దౌర్జన్యం ఉందండి. వాళ్ళు చేసిన వార్నింగ్ తప్పుడు యువత పనులకి అన్నప్పుడు ఇప్పుడు యువత ఆలోచనలు అనేది ఒక దేశానికి యువత ఒక- ఆలోచనట కత్తి పట్టుకొని చంపేస్తాం అనేదా? ఉమ్, అది మంచి ఆలోచనలా? ఉమ్. ఆ. జరగలేదు 3 సంవత్సరాల తర్వాత మీరు ఉండరు అనేది మంచి ఆలోచనలా? ఉమ్, అంటే 3 సంవత్సరాల తర్వాత అధికారం వచ్చేస్తాం వాళ్ళు కలలు కంటా ఉన్నారు. ఉమ్. ఎట్లా వస్తుంది? ఏం చేసినారు అనేది అధికారం రాదంటారా? ఎందుకు వస్తుంది? ప్రభుత్వం రాదంటారా? వైసీపీ ఎందుకు వస్తది? ప్రభుత్వం? ఒకవేళ వస్తే పరిస్థితి అండి. ఏముంది? ఒకవేళ వస్తే పరిస్థితి రాదంటా అండి. ఉంటే మళ్ళీ వచ్చేది ఏముంది? ఒకవేళ కళలో కూడా రాదు. టైం బ్యాడ్ అయ్యి వస్తే కళలో కూడా రాదు. రాదంటారు. కళలో కూడా రాదు. ముక్కు సూటిగా చెప్తా ఉన్నారు. 100% రాదు. ఉమ్, తెలుగుదేశం సైకిల్ గుర్తు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో గెలుస్తారు ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో. జనసేన స్పోక్స్ పర్సన్ అయినటువంటి రాయపాటి అరుణ అనే వ్యక్తి ఒక డిబేట్ లో సూటి ప్రశ్న, సూటి క్వశ్చన్ ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం కానీ పొర్రపాటున 2029లో వస్తే కనుక బూత్ నుంచి ముగ్గురిని లేపేస్తారు. వెళ్ళే దారిలోనే ముగ్గురిని లేపుకెళ్తారు ఒక్కొక్క బూత్కి. ఇది ఖచ్చితంగా జరుగుతుంది అంటూ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ డైరెక్ట్ లైవ్ లో చెప్పారు. ఇది జరిగే పరిస్థితి అయితే ఆ పరిస్థితులు ఏర్పడతాయా? ఆమె అభిప్రాయం అది, మనం ఏం చేయలేం కదా. ఆమె అభిప్రాయం. జనసేన అది- స్పోక్స్ పర్సన్ ఆవిడే చెప్పారు ఈ మాట. అది చేతగానే అభిప్రాయం, అది కరెక్ట్ గా అభిప్రాయం అది. అది జరగదంటారు. అది జరగదు ఎటువంటి పరిస్థితుల్లో. ఒకవేళ జరిగితే జరగదండి అంటే జరిగితే జరగదంటా ఉంటే జరిగితే కాదు కదా. జరగదనేటువంటి అభిప్రాయం ఉండేటప్పుడు మళ్ళీ జరిగితే అనేది అది అంత ప్రశ్నే కాదు. నమ్మకం ఉందా టీడీపీ వస్తుందనేసి మీకు? 100%. 2029లో మళ్ళీ మా నాయకుడే. చాలా మందికి కూడా పింఛన్లు అందలేదు అంటున్నారు. వాళ్ళ ఓట్లు వేస్తారు వచ్చేసరికి. అంటే నగిరి నియోజకవర్గంలోనే చాలా నెగిటివ్ ఉంది. టీడీపీకి చాలా నెగిటివ్ ఉందంటూ కూడా బయట ప్రజల అభిప్రాయం. వాళ్ళు ఓట్లు వేస్తారు మీరు గెలవాలంటే? వైసీపీ ప్రభుత్వంలో నేను చాలా అడిగేది మోసం సార్, జరిగింది. సార్, నేను చెప్పేదండి, మీరు అడిగిన దానికి మేము చెప్పింది వినాలి కదా. చెప్పండి. వైసీపీ ప్రభుత్వంలో చాలా మోసాలు చేశారు. ఉమ్, ఎట్టంటే అర్హత లేని వాళ్లకు కూడా పెన్షన్లు ఇచ్చినారు. ఓకే. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఉమ్, ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఉమ్, పరిశీలించినప్పుడు వాళ్ళకి అర్హత లేదని తెలుసుకుంటేనే వాళ్ళు పెన్షన్ తీస్తారు తప్పితే ఉమ్. చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఎప్పుడూ ఒక పేదవాడు నోరు కొట్టాలన్నటువంటి ఆలోచన ఉండదు. నేనైతే ఇది agree అవుతాను. నేనైతే ఇది agree ఎటువంటి అవుతాను. పరిస్థితుల్లో వైసీపీ కానీ తెలుగుదేశం కానీ పేదవాడు ప్రతి ఒక్కరు సుఖంగా ఉండాలనేది చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం, ఉమ్, ఆయన ఉద్దేశం కూడా. ఉమ్. వైసీపీ గవర్నమెంట్ లో ఆ ఉద్దేశం ఉండదు. నేనైతే ఇది అగ్రి అవుతాను. అంటే సీఎం రిలీఫ్ ఫండ్ కిందకి సంబంధించి ఎవరు పోయినా గాలి భానుప్రకాష్ అనే వ్యక్తి సూటిగా డైరెక్ట్ గా అతనే ఇంటికి వెళ్ళి పత్రాలు తీసుకొని దాని డాక్యుమెంట్స్ తీసుకొని డైరెక్ట్ గా సీఎం ఆఫీస్కి వెళ్ళి మాట్లాడి సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేస్తున్నారు అనేది ప్రధానంగా ఉంది. రాష్ట్రం అంతా జరుగుతూ ఉంది. అది నేను తెలంగాణ ఒప్పుకుంటాను. రాష్ట్రం అంతా కానీ జరుగుతుంది. వ్యక్తిగతంగా రాష్ట్రం అంతా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో
ప్రతి ఒక్క పేదవాడు ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తా ఉన్నారు. వ్యక్తిగతంగా నేను అడిగేది ఏంటంటే కార్యకర్తలకి టీడీపీ పార్టీకి సంబంధం ఉందా? ఇప్పుడు తెగిపోయే రోజులు రావచ్చా? పార్టీని భుజస్కంధాల మీద మోసేటువంటిది మీలాంటి వాళ్ళు ఈ ఉండొచ్చు. భారతదేశ చరిత్రలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. అన్యాయం జరిగింది, లాభం జరగలేదు, నన్ను ఏదో మోసగిచ్చారు అనేటువంటి అభిప్రాయాలు ఆడు ఒకటి రెండు చోట్ల ఉండొచ్చు. కానీ వాళ్ళు మళ్ళా సర్దుకొని తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా పనిచేస్తారు. పని చేయకపోతే చేస్తారు, చేయకుండా చాలా మంది నాయకుల్లో చాలా మంది ఇష్యూస్ ఫేస్ చేస్తా ఉన్నారు. అంటే నాయకుడు పట్టించుకోవట్లేదు, కష్టపడి గెలిపించాము, రాత్రి పగులు కష్టపడి కూడా పనిచేస్తే నాయకుడు పట్టించుకోవట్లేదంటూ కూడా నినాదాలు వస్తా ఉన్నాయి. దానికి సంబంధించి ఏం చెప్తారు? వాళ్ళతో మీరు మాట్లాడడం జరిగిందా? చాలా మంది వస్తారు, పని చేయకుండానే పని చేయడం అంటారు. నిజంగా పని చేస్తున్నాడు అనుకోండి, 10 రూపాయలు ఖర్చు పెట్టి ఆ బూత్ లో ఖచ్చితంగా పని చేసినామనేటువంటి అభిప్రాయం ఉండి పార్టీ కోసం మేము అన్ని విధాలా కష్టపడినటువంటి అభిప్రాయం ఆ కార్యకర్తకు ఉంది అనుకోండి, వచ్చేప్పుడు నువ్వు నిలబెట్టి అంతే నిలవేసి మాట్లాడు. మీరు ఏదైతే అంతేగాని ఊరికే వాళ్ళు ఊరో వీళ్ళు ఊరో మాట్లాడుకున్నానంత వేస్ట్. మీరు ఏదైతే చెప్తున్నారో ఇక్కడ నగిరి నియోజకవర్గానికి సంబంధించి గాలి భానుప్రకాష్ గారిని కూడా నేను అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంటర్వ్యూలో గాలి భానుప్రకాష్తో కూడా నేను మాట్లాడతాను. అడగండి. మీరు ఏదైతే చెప్పారో నాకు అదే ప్రశ్నలు కూడా ఆయన్ని అడగడం జరుగుతుంది. మీరు సిద్ధమా? నేను సిద్ధం, నాకేముంది, సిద్ధమా? ఇప్పుడేం తప్పేం చెప్పాను, ఉన్నదే చెప్పాను. ఇప్పుడు ఆయన పని చేసినాను అన్నటువంటి అభిప్రాయం అంటే అడగండి, అడిగేదాంట్లో తప్పే ఉంది. భయం ఉంది? భయపడితే బతకగలుగుతామా? ధైర్యం ఉందంటారు? నాకేముండండి, పులులతోనే పోరాడినాను. పేపర్ పుల్తో కూడా భయపడతాను నేను. పులులతో పోరాడినాను నేను. పేపర్ పుల్ అంటే ఎవరికి? అవంతా అవసరం కాదండి. పేపర్ పుల్ అంటే భయపడతాను నేను. పేపర్ పుల్ అంటే ఎవరు ఇక్కడ? ఎందుకండి, నేను పులులతో పోరాడినాను నేను. అదే నా జీవితమే పోరాటము, పేపర్ పులి అన్నారు. నా జీవితమే పోరాటము. నేను ఎప్పుడూ భయపడేవాడిని కాదు. ఎవరో నా మీదకి వస్తారు, అసలు నా మీద హత్యా ప్రయత్నం జరిగినప్పుడు కూడా నేను వాళ్ళ దగ్గరికి ఏం పోయి అడుక్కోలేదు. జరిగింది హత్యా ప్రయత్నం? నేషనల్ ఎన్నికల్లో 1999లో జరిగింది. ఎవరు చేస్తారు? చేశారులేండి హత్యా ప్రయత్నం. నో ఈ క్వశ్చన్కి మీరు చెప్పాల్సిందే. ఎవరు చేశారు హత్యా ప్రయత్నం అనేది? ఎవరు చేస్తారు మీరు? అప్పుడు కాంగ్రెస్ నాయకులు చేసిన. ఎవరు? మీకు తెలిసిన వాళ్ళే ఉండాలి, మీకు తెలిసే ఉంటది. ఆ పార్టీ వాళ్ళు చేసినాను. నేను తెలుగుదేశం స్ట్రాంగ్ గా పనిచేశాను. దానికి సందర్భంలో హత్యా ప్రయత్నం చేసినారు. కేసు అయింది అప్పుడు? కేసు ఏం కాలేదు. ఎందుకు కాలేదు కేసు? కాలేదంటే మనకు ఎందుకు కాలేదంటే అంటే మీరు కేసు పెట్టలేదా మీ మీద హత్యా ప్రయత్నం చేస్తే? అప్పుడు నేను పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? మీకు ప్రాణహాని అంటే భయం లేదా? మహామహులే పనికి మాలిన చేతిలో చచ్చిపోతారు. చచ్చిపోవాలని టైం వస్తే నిలపలేరు కదా. అది కాదు సార్, అంటే మీ మీద ఎవరైతే చంపాలని వచ్చారో వాళ్ళు నెక్స్ట్ టైం కూడా అటాక్ చేస్తారు అనేది భయం మీకు లేదా? అంటే కేసు పెట్టాలి కదా. అంటే ప్రభుత్వంలో ఉన్నారు మీరు, ఒక ప్రజాస్వామ్యంలో ప్రజా వ్యక్తిగా ఉన్నారు మీరు. ఇట్లాంటి ఇష్యూస్ ఏదైనా జరిగితే ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం మినిమం. ఇది పెట్టలేదా కంప్లైంట్? ఎందుకు పెట్టలేదంటే ఏం చెప్తారు? పెట్టలేదు, నాకు ఆ ధైర్యం ఉండింది. అంటే మీ బ్యాకప్ టీం వాళ్ళు చూసుకుంటారని ధైర్యమా మీకు? అది 100%. బ్యాకప్ ఉందా మీకు టీము? ఉండకుండా ఉంటే రాజకీయాలు ఉండలేం కదా. కనుసైగ చేస్తే ఎవరినైనా కాటికి పంపిస్తారు అనేది వాస్తవమా కాదా? అటువంటివే మనకి ఏరియాలో అటువంటివే అంత కాటికి రాజకీయాల్లో లేదు. కరుడు కట్టిన కార్యకర్తలు మీ దగ్గర ఉన్నారా లేదా? అంటే మిమ్మల్ని ఏదన్నా మాట మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అనేది మీ కార్యకర్తలు చెప్పే మాట, వాస్తవమా కాదు? ఇది ఉంటుంది, ఉండకుండా ఉండదు కదా. నేను అందరితో ఫ్లెక్సిబుల్. ఎలా అంటే నేను ఒకవేళ గబక్కన ఒక మాట అన్నా వాళ్ళతో మళ్ళీ కలిసిమెలిసి పనిచేస్తాను, వాళ్ళు నాతో బాగుంటారు. ఏదో నేను వాళ్ళని చూడడము, ఏదో రౌడీ మారి ఫీలింగ్ పెట్టడము, నేనేదో వాళ్ళకి భయపించడం అవన్నీ ఉండదు. ఫ్రెండ్లీ నేచర్ అంటారు. అంతే, ఫ్రెండ్లీగా ఉంటాను అందరితో. ఇంకొకటి నా దృష్టికి వచ్చింది, నేను హైదరాబాద్లో ఉన్నాను, నాకు వీడియో కూడా రావడం జరిగింది. ఈ నగిరి నియోజకవర్గానికి సంబంధించి తడుకుపేట అనేది మీకు ఐడియా ఉందా? మీకు తెలుసా తడుకుపేట? తడుకుపేట అనే ఊర్లో ఒక గలాట చోటు చేసుకుంటే నగరికి సంబంధించి ఆంధ్ర చెక్ పోస్ట్ లాస్ట్ డెడ్ ఎండ్, ఆంధ్ర చెక్ పోస్ట్ నెక్స్ట్ దాటితే తమిళనాడు మొత్తం రోడ్ బ్లాక్ చేసి ఇటుపక్క ఒక 3 కిలోమీటర్లు ఇటుపక్క ఒక 3 కిలోమీటర్లు మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. మధ్యలో తడుకుపేట ప్రజలు అందరూ రోడ్ ఎక్కారు. ఎందుకంటారు? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ఇక్కడ? అది మీరు ఎమ్మెల్యేని అడిగితే బాగుంటుంది.
నన్ను అడిగే మీరు- ప్రశ్న కాదు ఇది. మీరు కూడా మాట్లాడడం జరిగింది, ఫోటో మాట్లాడాను, నా వల్ల నేను సహాయం చేశాను. నేను పార్టీ కూడా- కార్యకర్తలకు అండగా నిలిచాను నేను. నేను కూడా ఫోటో చూసాను, మీరు ఏదో జైలుకు ఏదో వెళ్ళి అవును. ఆ ఫోటో చూసాను నేను. పరామర్శ. అది దేనికంట ఇష్యూ ఏంటి అది? నేనైతే పార్టీ పరంగా పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించిన వాళ్ళకి సహాయ సహకారం అందించాను. ఇంకేమైనా ఉంటే మీరు ఎమ్మెల్యేని అడగాలి. ఇష్యూ ఏంటి అసలు? ఇష్యూ ఏమైంది? అదంతా ఎమ్మెల్యే తెలుసు. నో, మీరు సూటిగా ప్రశ్నించారు, పరామర్శించేటప్పుడు మీకు విషయం తెలియకుండా పరామర్శించరు. ఏమైందంటే ఏం చెప్తారు అంటే అది ఎమ్మెల్యేని అడిగితే బాగుంటుంది. సార్? మీరు స్కిప్ చేయకండి సార్. కాదండి, ఖచ్చితంగా ఎమ్మెల్యేని అడగండి మీరు, నన్ను మీరు అడగండి కాదు కదా. పరామర్శించారా లేదా? ఆ? మీరు పరామర్శించాను. ఎందుకు పరామర్శించారు? వాళ్ళకి అన్యాయం జరిగింది. అన్యాయం ఏం జరిగింది అక్కడ? అంటే అన్యాయం అది దాని గురించి నేను అప్పుడు ఒక చెప్పండి. వీడియో కూడా రిలీజ్ చేసినాను. అదే దాని గురించి నాకు ఒక- చెప్పండి, ఏం జరిగింది ఒక చెప్పండి. పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అన్యాయం జరిగిందని నేను Hmm. గట్టిగా బలంగా మాట్లాడాను. అక్కడ ఏం జరిగింది అనేది నాకు చెప్పండి. అక్కడ ఏం జరిగింది అనేది నాకు తెలియాలి. అంటే ఆ రోజు నేను అది ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో తెలుసు, నాకు తెలియదు. మీకు పూర్తిగా తెలియదు తెలీదు. అంటారు. పూర్తి స్థాయిలో ఉమ్, దాని గురించి ఉమ్, తెలిసిన వ్యక్తి ఎవరన్నా ఉంటే ఎమ్మెల్యే. ఉమ్. ఎవరిని కలిసారు జైల్లో మీరు వెళ్ళి? వంశీ అనే అతన్ని కలిశాను. ఏం చెప్పారు వాళ్ళు? రాజేష్ అనే అతన్ని కలిశాను. ఏం చెప్పారు వాళ్ళు? వాళ్ళు ఏం చెప్పలే, బాధపడినారు. మరి పార్టీకి పనిచేసినాము, మాకు అన్యాయం జరిగింది, ఉమ్, ఏదో మీరు సహకరించిన దానికి ధన్యవాదాలు అని చెప్పారు. ఉమ్. నేను ఫోటోలు కూడా చూడడం జరిగింది. తలకి కూడా బాగా భారీగా కుట్లు పడినట్టున్నాయి, తలలు చెల్లిపోయి. మీరు నమ్ముతారా నమ్మరో, నేను పోస్ట్ కూడా చూడడం జరిగింది. మీరేమో రెస్పాండ్ అవ్వట్లేదు, ఇప్పటికీ నాకు ఆన్సర్ చెప్పట్లేదు దీని గురించి. నారా లోకేష్ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది దీని మీద. అవును, అవును. ఏపీ పోలీస్ శాఖ మొత్తం స్పందించాలి, వెంటనే అక్కడ ఏం జరిగిందో, అన్యాయం ఏం జరిగిందో తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కూడా స్పందించడం జరిగింది. ట్వీట్ చేశారు ఈ ఇష్యూ మీద. ఈ ఇష్యూ మీద నారా లోకేష్ అయినటువంటి అతనే ట్వీట్ చేసినప్పుడు లోకల్లో మీరు బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు, మీరు ప్రజలతో మాట్లాడుతూ ఉంటారు. ఇష్యూ గురించి ఖచ్చితంగా మీ దృష్టికి వచ్చే ఉంటుంది. నా దృష్టికి వచ్చింది. పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు కార్యకర్తలకు పూర్తి స్థాయిలో సహాయ సహకారం అందించాను. కానీ ఆ అన్యాయం జరిగినటువంటి పాయింట్కి రండి, ఆ చెప్పండి, చెప్పండి. అన్యాయం జరిగినటువంటి వ్యక్తులు స్పందన ఇంకా అంతంత మాత్రమే ఉంది కాబట్టి నేను దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు. మళ్ళీ స్కిప్ చేస్తున్నాం సార్, మళ్ళీ ఇప్పుడు skip అన్యాయం జరిగిన కార్యకర్తల నాయకులు స్ట్రాంగ్ గా ఉండాలి కదా, అడగాలి కదా. వెళ్ళి ఉమ్. అడగలేదు, అడగలేదా? నేనేం చేయాలా? అడగలేదా? అడగలేదు, ఉమ్, అడగాలి కదా. వాళ్ళు అడగనప్పుడు నేనేం చేయగలుగుతాను? ఉమ్, నేను అడగలేను కదా. ఉమ్. ఆ. మీరు హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారా దీన్ని, ఈ ఇష్యూ గురించి? అంటే ఆమెకే తెలిసి ఆమె ఉమ్, స్పందించినట్టుగా ఉంది. ఉమ్, ఆమెకే ఆ విషయం తెలిసింది, అది స్టేట్ లెవెల్లో ఇష్యూ కదా. ఉమ్. ఆమెకు తెలిసి ఆమె స్పందించినట్టు. మొత్తం ఆ రోజు బలగాలు కూడా మొత్తం మోహరించిందని కూడా చూసాను నేను. అంటే మొత్తం పోలీస్ బలగాలు కూడా వచ్చేసిన తర్వాత కూడా తడుకుపేట అనే ఊరు మాత్రం కంట్రోల్ అవ్వని సిచ్యువేషన్ ఆ రోజు కరుడుగట్టిన వైసీపీలా, కరుడుగట్టిన టీడీపీలా అని కాదు, ఊరు మొత్తం ధ్వంసం అయిపోయింది. ఊరు మొత్తం తగలబెట్టేశారు. మొత్తం బైకులతో సహా ఎవరు కాల్చారో తెలియదు కానీ మొత్తం ధ్వంసం చేసి వదిలేశారు. టీడీపీ కార్యకర్తల మీద చేయి వేశారనే ఒకే ఒక్క కారణంతో అంత ఇష్యూ జరిగితే రోజా మాజీ అప్పుడు మంత్రిగా ఉన్నారు లేదా? ఎలక్షన్ అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది కొత్తలో. ఓకే, అప్పుడు మాజీ మంత్రి మాజీ మంత్రిగా ఉన్నటువంటి రోజా గారు హైదరాబాద్ నుంచి వెంటనే వచ్చి ఇక్కడ ఎవరైతే వైసీపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ ఇంటికి పిలిపించుకొని మాట్లాడడం జరిగింది. అంతా వాళ్ళకి ఏదైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరినీ కూడా మాట్లాడడం జరిగింది. అదే టీడీపీలో జరిగిందా లేదా? ఎమ్మెల్యేని అడగండి. మీరు పిలిపించి మాట్లాడారా లేదా? మీరు ఎమ్మెల్యేని అడగండి అనే ఏమంటే క్వశ్చన్ నేను మానేసేయండి. 4 సార్లు చెప్పాను మీకు. No, no. మీకు అర్థమవుతుందా లేదా? నేనైతే పూర్తి స్థాయిలో పార్టీ కార్యకర్తలకు నాయకులకు అండగా నిలిచినానని చెప్తా ఉన్నాను. ఉమ్, ఇంకేమైనా ఉంటే ఎమ్మెల్యేతో మాట్లాడమంటా ఉన్నాను కదా. అది వదిలేసి మీరు మళ్ళా ఇప్పుడు 5వ సారి అయితే నేనేం చెప్పగలుగుతాను? ఉమ్, మిగతా అన్ని ఆయన చూసుకోవాలి కదా. ఉమ్, ఆయన కదా ఉండేది ఎమ్మెల్యేగా, ఆయన Hmm. చూసుకోవాలా. ఉమ్. ఓకే, నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ లో మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా లేదా? ఇక్కడ పార్టీ నిర్ణయిస్తారు. మీరు చేస్తారని మీకు పార్టీ కాన్ఫిడెంట్ నిర్ణయిస్తారు. కాన్ఫిడెంట్ ఉందా లేదా? పార్టీ నిర్ణయిస్తుంది. మీకు లేదా? నేనైతే 100% ఉమ్, ఆ ఆలోచనతో ఉండాలి. ఉన్నారు. ఉండాలి. ఎమ్మెల్యే టికెట్ మీద ఉన్నారు. అవును. అడుగుతారు, అడిగేది నేను తీసుకుంటాను. తీసుకుంటారు, చేస్తారు. ఉమ్. గెలుస్తారా ఇక్కడ? నేను స్థానికుడిగా ప్రజలు స్థానికేతరులే గెలిపించినప్పుడు ఒక స్థానికుడిగా నేను నిలబడితే నన్ను ఎందుకు గెలిపారు? ఖచ్చితంగా గెలిపిస్తాను. ఏం చెప్తారు ప్రజలకి? ఇప్పుడు కెమెరా చూసి చెప్పండి ఒకసారి, ఏం చెప్తారు మీరు ప్రజలకి? ఒకవేళ మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే
ఎన్ని సీట్ల మెజారిటీతో గెలిచే అవకాశం ఉండొచ్చు అనుకుంటారు? అంటే ఓట్ల మెజారిటీ అనేది ప్రజలు నిర్ణయిస్తారు, ఉమ్, అది మనం చెప్పేది కాదు. ఉమ్, నేనైతే ఖచ్చితంగా ప్రజల తరపున పోరాడేదే కాదు, పనిచేస్తాను. ఉమ్, అసలు చాలా సమస్యలు ఉన్నాయి. ఉమ్, ఒక ఎమ్మెల్యేకి ఎన్ని అధికారాలు ఉన్నాయంటే అసలు ఊహించలేనంత అధికారాలు ఉన్నాయి. ఉమ్, వెళ్ళి కొన్ని ఆఫీసులకు వెళ్ళి అక్కడికక్కడికే సస్పెండ్ చేసే అధికారం కూడా ఉన్నది ఎమ్మెల్యేలకి. ఉమ్, ఒక థియేటర్ అయితేమి, ఇంకేదైనా ప్రైవేట్ ప్రాపర్టీల్లో వెళ్ళి కూడా చెక్ చేసేటువంటి పవర్ ఎమ్మెల్యేకి ఉంది. ఉమ్, కానీ ఎవరు ఉపయోగించడం లేదు. ఉమ్, అవన్నీ ఉపయోగించి నియోజకవర్గాన్ని అసలు ఊహించలేని స్థాయికి తీసుకెళ్ళగేటువంటి సత్తా నాకు ఉండదని అటు ఆలోచనలో ఉన్నాను. ఉమ్. గెలుస్తా అంటారు ఖచ్చితంగా. అవన్నీ ఎలక్షన్ ఇంకా 2029 ఉమ్, ఊరికే ఇప్పుడే లేనిపోని మాటలు మాట్లాడడం. ఉమ్, పార్టీ నిర్ణయించాలా, పార్టీ అభిప్రాయం ఉందో తెలియదు కదా. ఉమ్. ఇంకొకటి ప్రధానంగా ఇష్యూ, మీరు ఇప్పుడున్న ఈ ఏరియాకి సంబంధించి పుత్తూరులో ఒక బాధితురాలు ఎవరో, ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు ఆ ఇష్యూ గురించి. నాకు క్వశ్చన్ వచ్చింది కాబట్టి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఒక బాధితురాలు ఇప్పుడు ఎక్స్ మినిస్టర్ అయినటువంటి రోజా దగ్గర మోసపోయాను అంటూ కూడా ఏడుస్తూ ఒక వీడియో బయట రావడం జరిగింది. చాలా వైరల్ అయింది, చాలా న్యూస్ ఛానల్స్లో లైవ్ రన్ చేయడం కూడా జరిగింది దాన్ని. రోజా ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయిన తర్వాత ఆమె కళ్ళు నెత్తికెక్కాయి. ఉమ్. ఇక్కడ ఒక ఆమె 15వ వార్డులో కౌన్సిలర్గా గెలిచింది, ఎక్కడ? పుత్తూరు మున్సిపాలిటీలో. ఉమ్, ఆమెని మున్సిపల్ చైర్మన్ చేస్తామని 40 లక్షల రూపాయలు తీసుకున్నారంట వాళ్ళ తమ్ముడు అన్న వాళ్ళ నాన్న ఎవరు? కుమారస్వామిరెడ్డి అని ఆయన తీసుకున్నారని అప్పుడు అభియోగాలు జరిగినాయి. ఉమ్, కానీ ఆమెకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చారు. ఉమ్, అదే కాకుండా పుత్తూరు జెడ్పీటీసీగా ఒక ఆమె తడుకులో గెలిచింది. ఉమ్, ఆమె గెలిచిందే కానీ ఒకరోజు ఆఫీస్కి పోయింది లేదు. అసలు ఆమె జెడ్పీటీసీ అని కూడా ఎవరికి తెలియకుండా చేసింది. ఉమ్, నా ఉద్దేశం ఏమంటే దళితులంటే రోజాకి చాలా చులకన భావం అనేది నా సొంత అభిప్రాయం. నిజంగా రోజా గారు తీసుకున్నారని మీరు అనుకుంటున్నారా? అంటే అంత స్థాయిలో ఉన్న ఒక మంత్రి, ఒక 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి డబ్బులు తీసుకున్నారు అంటే 40 లక్షలు కకృతి పడి తీసుకుంటారు అంటే మీరు నమ్ముతారా నిజంగా? అంటే ఆమె తీసుకున్నారని ఆమె అభియోగం కాదు, వాళ్ళ అన్న తీసుకున్నారు. వాళ్ళ అన్న నిజంగా ఆమెకి వాళ్ళ ఇచ్చాడో లేదో అన్న- తెలియదు. వాళ్ళ వాళ్ళ అన్నలు- పర్సనల్ ఇష్యూ అది. వాళ్ళ ఇద్దరు అన్నలు ఆవిడకి 2 నాన్నలతో సమానం అని చెప్పి కూడా చాలా ఇంటర్వ్యూల్లో చెప్పడం జరిగింది. ఆవిడెంత ఆమె వాళ్ళ అన్నలు నాన్నలని అంతే. చెప్తాది, అన్నలని చెప్తాది, విరోధులని కూడా చెప్తాది. ఆమె ఎట్టైనా అంటే మాట్లాడుతుంది. డబ్బులు తీసుకున్నది వాస్తవం అనేసి మీరు అనుకుంటున్నారా నిజంగా? అంటే ఆమె తీసుకోకపోతే అంత ఇష్యూ జరగదు కదా. అది లేదంటే పొలిటికల్ స్ట్రాటజీ అనుకోవచ్చు కదా దాన్ని. కాదు అది అబద్ధం. ఆమె దగ్గర డబ్బు అయితే పూర్తిగా రోజా వాళ్ళ అన్న కుమారస్వామిరెడ్డి తీసుకున్నారు అనేది పూర్తిగా ఇక్కడ అందరికీ తెలుసు. డబ్బులు ఇచ్చారా తిరిగి? తిరిగి ఇచ్చినారో లేదో మనకు తెలియదు. అంటే తీసుకున్నారనేది మీ మీ తీసుకున్నారని ఆమె పూర్తి స్థాయిలో వీడియోలు ఆడియోలు అన్ని బయట పెట్టింది. పొలిటికల్ స్ట్రాటజీ అనేది ఏం లేదు. 100% లేదు. షూర్ దాన్ని మళ్ళీ అడుగుతున్నా. 100% లేదు. ఓకే. రాబోయే రోజుల్లో నగర నియోజకవర్గం ఎలా ఉండబోతుంది అభివృద్ధిలో? ఏం లేదు, ఇప్పటికీ నేను వస్తూ నగిరి నియోజకవర్గానికి సంబంధించి నగిరి సిటీలో వెళ్ళేటప్పుడు ఒక బ్రిడ్జ్ ఏదో వస్తుంది, ఒక బ్రిడ్జ్ నగరికి సంబంధించి సిటీలో నుంచి అవుట్కి వెళ్ళేటప్పుడు 2-3 వీడియోల్లో నేను చూడటం జరిగింది. వర్షాలు పడితే లోపల వెళ్ళలేని స్థితి నగిరిలో ఉంది. ఇప్పుడు వర్షాలు పడితే నగిరి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నగిరి ప్రజలు మొత్తం హైవేకి ఒక చుట్టేసుకొని రావాలి, మొత్తం సిటీ లోపలికి రావాలంటే. మొత్తం డ్యామ్ ఇది ఫ్లైఓవర్ కూడా పూర్తిగా నీళ్లతో నిండిపోతుంది. ఇంతవరకు ఎందుకు పూర్తి చేయలేదు? అది అవన్నీ మనకు అంతగా నా దృష్టికి రాలేదు. ఇంకోటి ఏమంటే గతంలో నేను ఈ ఊరికి చాలా చేశాను. నగిరిలో కానీ పుత్తూరు రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు తెచ్చే దాంట్లో కానీ, ఈ అండర్ బ్రిడ్జ్ ఓవర్ బ్రిడ్జ్ విషయంలో కానీ, ఈ విష్ణుమహల్ ఎదురుగా ఆ గుంటలో పార్క్ తేవడానికి కానీ చాలా వరకు ఈ పుత్తూరులో చాలా సమస్యలు ఉన్నాయి. అప్పుడు అన్ని సమస్యల మీద పోరాడి ఏదో చాలా అంటే నేను రైలుని 4 సార్లు నిలిపినా అంటే లెక్కేసుకోండి. అంటే మొన్న కూడా ఏదో చూసాను, సబ్జెక్ట్ ఏదో సెలక్షన్ కోసం మంగళపూడి అనిత గారి కోసం ఆవిడ దగ్గరికి వెళ్ళి లెటర్ కూడా ఈ మధ్యలో పుత్తూరులోను నగిరిలోను రైతు బజార్లు కావాలని అచ్చెన్నాయుడు గారిని కలిశాను. ఒక ప్రధానమైన విషయం అంటే నిమ్మల రామానాయుడు గారిని కలిసి పుత్తూరు రూరల్ మండలంలో వేణుగోపాల్ సాగర్ అని ఉంది, దాన్ని పూర్తి చేస్తే అక్కడ వేణుగోపాల్ సాగర్కి వెనకలో ఉన్నటువంటి కొండ ప్రాంతం నుంచి నీళ్ళు ఒక 60-70% చేరుతుంది. అక్కడి నుంచి
పుత్తూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వస్తుంది. ఉమ్, ఆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా వర్షాభావ పరిస్థితులు నీరు చేరుతాయి. ఉమ్, అక్కడి నుంచి వేణుగోపాల్ సాగరు, ఆ, అడవి కొడియంబేడు అక్కడ ఒక ప్రాజెక్ట్ కట్టాము. ఉమ్, అక్కడికి ఈ 2 ప్రాజెక్టులకు వెళ్ళి ఉమ్, అక్కడ నుంచి నగిరి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా పోయే అవకాశం ఉంది కాబట్టి వెంటనే ఇవి పూర్తి చేయాలని కూడా కోరినాను. ఉమ్. దాని అంటే, తర్వాత ఉమ్, మన పుత్తూరులో మోటార్ వెహికల్ ఇన్స్పెక్షన్ సంబంధించి వెహికల్ ఇన్స్పెక్షన్ సర్టిఫికెట్లు ఇస్తారు కదా, ఓకే, మన దీంట్లో 2 yearsకి ఒకసారి ఇస్తారు. ఆ, ఆ ఫిట్నెస్ సర్టిఫికెట్ అని. ఆ, ఆ ఫిట్నెస్ సర్టిఫికెట్లు అంటే బంగారుపాలెంలో ఎయిర్పేడ్లో ఏర్పాటు చేసే విధంగా ప్లాన్ చేశారు. ఆ, ఎయిర్పేడ్లో ఇంకా పూర్తి కాలేదు, ఓకే, ఏప్రిల్లో పూర్తి అవ్వచ్చు. ఉమ్, కానీ అన్ని బంగారుపాలెంకి పోవాలన్నారు. ఉమ్, కానీ కుదరదన్నటువంటి ఉద్దేశంతో మంత్రి గారిని ఇక్కడ ఉన్న డిటిఓ గారిని కలిస్తే వెంటనే ఆ ఫిట్నెస్ సర్టిఫికెట్లు కూడా పుత్తూరులో ఏర్పాటు చేసే విధంగా కూడా చేసినారు. ఉమ్, అదేవిధంగా సబ్ జైలు పుత్తూరులో 14 సంవత్సరాల క్రితం కొట్టేసినారు. ఉమ్, దాని మీద కూడా మంత్రి గారిని కలిశాను. ఉమ్, పుత్తూరు నగర ఏం చెప్పారు? అభివృద్ధికి నా సాయశక్తుల ఇక మీదట రాబోయే కాలంలో ఇంతకుముందు ఏ విధంగా అయితే ప్రయత్నించి ఉమ్, చేశానో అదే విధంగా ప్రయత్నంలో లోపం లేకుండా నగరి నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉండి ఉమ్. కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా ఇన్ని తెలియజేస్తాను. చేసిన మీరు నగిరి ఏటు దగ్గర రోడ్ ఎందుకు పూర్తి చేయలేదు? అంటే ఈ ప్రధానంగా ఈ సమస్య చాలా మంది ప్రజలు ఫేస్ చేస్తున్న ఇష్యూ నగర్లో. ఈ సమస్యని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం మీరు చేస్తారా? నాకైతే ఒక ఐడియా వచ్చింది. ఉమ్, నగిరి ఏరు దగ్గర కుసస్థలి నది దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి కానీ, రెండోది పుత్తూరులో ఓవర్ బ్రిడ్జ్ ఎక్కతానే ఆ పక్క ఒక బ్రిడ్జ్ ఉంది. ఉమ్, ఆ బ్రిడ్జికి గత 15 సంవత్సరాల ముందే నేను ఆర్ఎన్బి వాళ్ళని అడిగాను. ఉమ్, అప్పుడు గవర్నమెంట్ మంది లేదు అది. ఉమ్, ఈసారి నేను ఆర్ఎన్బి మినిస్టర్ గారిని కలిసి ఈ రెండింటిని ఖచ్చితంగా శాంక్షన్ చేయించడానికి ప్లాన్ చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కెమెరా ముందు చెప్తున్నారు, మీరు హామీ ఇస్తున్నారు. అవును. అంటే ఇది ఎన్ని రోజుల్లో పూర్తి అయ్యే అవకాశం ఉండొచ్చు? ప్రభుత్వంలో నిధులు బట్టి ఏప్రిల్ తర్వాత ఒకవేళ ఏమైనా అవకాశం ఉంటే ఆ రెండింటికి పెట్టమని కోరుతాను. పోనీ ఈ 1 సంవత్సరంలో పూర్తి అయ్యే అవకాశం ఉంటుందా? దానికి టెండర్ రావాలా, ఉమ్, టెండర్ వేయాలా, ఉమ్. దానికి ఇంకా అన్ని ఉంటాయి కదా, ప్రాసెస్ ముఖ్యంగా ఆ బ్రిడ్జ్ సంగతి పక్కన పెడితే ఈ బ్రిడ్జ్ సంగతి పూర్తి చేయాలనేది మా యూటీవీ తరపున మిమ్మల్ని కోరుతా ఉన్నాము. సో చాలా మంది ప్రజలు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు, మా దృష్టికి వచ్చింది కూడా ఆ ఇష్యూ. సో ఖచ్చితంగా మీరు ఆ పనులు చేస్తారని నేను త్వరలోనే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. కుసస్థలి నది మీద ఉన్నటువంటి బ్రిడ్జి, ఉమ్, పుత్తూరు ఓవర్ బ్రిడ్జి దాటుతానే తిరుపతి రోడ్లో ఉన్నటువంటి బ్రిడ్జి, 2 బ్రిడ్జిలకి ఉమ్, ఆర్ఎన్బి మినిస్టర్ గారిని కలిసి వెందమిచ్చి ఉమ్. ఖచ్చితంగా ఆ పనులు చేసి పెట్టమని కూడా కోరుతాను. రైట్. ఇవన్నిటికి సంబంధించి కూడా ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి, లోకేష్ బాబు గారిని కూడా కలిసి ఈ పనులు చేయాలని కూడా కోరుతాను. రైట్. థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు చాలా సంతోషం. ఫస్ట్ ఇంటర్వ్యూ మీది మా ఛానల్ లైఫ్లో ఫస్ట్ ఇంటర్వ్యూ. మాకు చాలా సంతోషం. యాక్చువల్గా మీరు ఒప్పుకోలేదు సార్, కానీ ఒప్పించే ప్రయత్నం చేసి ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాము. చాలా థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.